వెల్కమ్ టు టీమ్ నెక్స్ట్. ఈరోజు మనం చిత్తూరు జిల్లా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారి గురించి తెలుసుకుందాం. దగ్గుమల్ల ప్రసాదరావు గారు చిత్తూరు జిల్లా ఎంపీగా గెలుపొంది ఎంపీగా తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని తన బాధ్యతను మరింతగా నెరవేరుస్తూ ప్రజా సమస్యల లక్ష్యంగా పోరాడుతున్నారు. ప్రజా సమస్యలే లక్ష్యంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో రంగప్రవేశం చేసి చంద్రబాబు నాయుడు ఆ అభిమానంతో చిత్తూరు జిల్లా ఎంపీగా పోటీ చేసి చిత్తూరు జిల్లా ప్రజల ఆశీస్సులతో ఎంపీగా గెలుపొంది పార్లమెంట్లోకి అడుగుపెట్టినారు. పార్లమెంట్లోకి అడుగు పెట్టడం కాదు, చిత్తూరు జిల్లా సమస్యలపైన అధ్యయనం చేసి చిత్తూరు జిల్లాకు అనేక నిధులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ చిత్తూరు జిల్లాకు కావాల్సిన నిధులను సమీకరించడంలోనూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో పెద్దలతో తమ పరిచయాలతోనూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతోనూ ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారితో ఉన్న చనువుతోనూ అనేక నిధులను తీసుకొచ్చి చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేయడానికి దగ్గుమల్ల ప్రసాదరావు గారు కంకణబద్దులయ్యారని చెప్పవచ్చును. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలైన అన్నిటిని కూడా తమ ప్రభుత్వం అమలు చేయడానికి కొత్త నిశ్చయంతో ఉందని, అంతేకాకుండా ఎన్నికల్లో ఈయన హామీ సైతం ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రజల దృష్ట్యా అమలు చేయడానికి తమ కంకణబద్ధమై ఉన్నామని కూడా ప్రసాదరావు గారు కంఠాబద్ధంగా తెలియజేస్తారు. గత వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో అష్టకష్టాలు పాలయ్యారని, అభివృద్ధి అనేది సంక్షేమం అనేది కనుసూపం మీద లేదని, కేవలం అవినీతి భూ కబ్జాలు ప్రజల ఆస్తులు రక్షణ లేకపోవటమే ఆ కాలంలో జరిగినాయని, కానీ ప్రజలందరూ కూడా సైకో జగన్మోహన్ రెడ్డి పాలన పైన ఇసుకు చెంది మరలా చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వ చేయడం జరిగిందని కూడా ప్రసాదరావు గారు ఎంతో సంతోషకరంగా తెలియజేస్తున్నారు. దానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తనకున్న పరిచయాలన్నింటినీ కూడా వినియోగించుకొని రాష్ట్రానికి అనేక నిధులు తీసుకురావడం కాకుండా ప్రజలకు కావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలను సకాలంలో అందించడం జరుగుతుందని కూడా చెప్పవచ్చును. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అరాచకాలకు అంతే పొంతే లేదని చెప్పొచ్చును. ఆయన చేసిన అరాచకాలు అన్నీ కూడా ఎక్కడ కూడా భూమి ఆగబడి చదువు గద్ద వాళ్ళని వాలి ఆక్రమించుకొని వాళ్ళ పని జరిగింది. వాటన్నిటిని పైన కూడా ఇప్పుడు విచారణ జరుగుతున్నాయని కూడా విచారణలో అన్నింటిని కూడా చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ప్రసాదరావు గారు అంటున్నారు. అంతేకాకుండా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధికి సపోర్ట్ చేయాల్సింది పోయి అనేక సలహా సూచనలు ఇవ్వాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి కేవలం చంద్రబాబు నాయుడు పైన అవాకులు పేలటము, చంద్రబాబు నాయుడు పాలన విమర్శించడమే తన ధ్యేయంగా పెట్టుకున్నారని, ప్రజలు అతను చేదరించుకొని అసహించుకొని కేవలం 11 సీట్లకే అతన్ని పరివర్తన చేశారని, జగన్ ఇప్పటికైనా తన ఆలోచన సరళం మార్చుకొని ప్రజలకు అనుగుణంగా పరిపాలన అందించాలని, లేకపోతే అతనికి పార్టీయే రాష్ట్రంలో ప్రజలు కరుమరుగు చేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా ప్రసాదరావు జగన్మోహన్ రెడ్డికి సూచించారు, హెచ్చరించారని కూడా చెప్పవచ్చును. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో జరిగిన అనేక స్కాములపైన కూడా ఎంక్వైరీలు చూస్తున్నాయని, ఆ ఎంక్వైరీలో అన్నీ కూడా చట్ట ప్రకారం జరిగిన తర్వాత దాంట్లో నిందితులపైన దాంట్లో దోషులపైన కూడా చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ప్రసాదరావు గారు హెచ్చరించారు. ఒక పక్క ఆనాడు వైసీపీ పాలనలో ఒక పక్క అరాచకం మరో పక్క అవినీతి జరిగినాయని, కానీ నేడు తెలుగుదేశం పాలనలో ఒక పక్క
అభివృద్ధి ఒక పక్క సంక్షేమం జరుగుతున్నాయంటే ప్రజలే అర్థం చేసుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి పాలనకు ఉన్న తేడా, చంద్రబాబు నాయుడుకు ఉన్న పాలన తేడా అని కూడా ప్రజలను కోరినారు. ఎప్పుడైనా సరే ఒక ప్రజా సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి, విజన్ నాయకుడు చంద్రబాబు నాయుడిని, అవినీతిపరుడు, ఒక ఫ్యాక్షనిస్టు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలను గుర్తించే జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లు ఇవ్వడం జరిగిందని కూడా ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని కూడా ప్రసాదరావు ఘంటాపదంగా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని ఉమ్మడి చిత్తూరు జిల్లా అనగానే చంద్రబాబు సొంత జిల్లా అని చెప్పవచ్చు. సొంత జిల్లాలో చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయడానికి ఎంత కంకణం బదిలయ్యారు. చంద్రబాబు నాయుడుతో ఉన్న పరిచయాలతోనూ చంద్రబాబు నాయుడుతో చనువుతో కారణంగాను ప్రసాదరావు గారు చంద్రబాబు నాయుడిని ఒప్పించి మెప్పించి అనేక నిధులను కూడా తీసుకొచ్చి చిత్తూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి కంకణబద్దులైనని చెప్పవచ్చు. అదేవిధంగా ఢిల్లీలో కూడా తనకున్న కేంద్ర మంత్రుల పరిచయాలు కానీ కూటమి పెద్దలతో ఉన్న సంబంధాలతో కూడా అనేక నిధులు తీసుకొచ్చి చిత్తూరు నియోజకవర్గాన్ని, ఉమ్మడి చిత్తూరు జిల్లాని కూడా రూపురేఖలు మార్చడానికి తగిన ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని కూడా ప్రసాదరావు గారు తెలియజేస్తున్నారు. గత వైసీపీ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అవినీతికి అడ్డే లేదని చెప్పవచ్చు. అతను ఏ స్థాయిలో అవినీతి చేశారంటే అతను ఇప్పటికి లెక్కలకే అందట్లే అని చెప్పవచ్చు. అంతేకాకుండా అతను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, తెలుగుదేశం పార్టీ నాయకులపై కూడా అనేక అక్రమ కేసులు బనాయించి తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని కూడా ప్రయత్నించిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన అక్షర సత్యం. చివరికి అతను పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. దానికి కారణము కంటి మీద కునుకు లేకుండా ఉండే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటంటే గతంలో చేసిన అతను తప్పులే నేటి అతనికి పాపాలుగా మారినాయి, శాపాలుగా మారినాయని కూడా చెప్పవచ్చు. మరి ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఇప్పటికీ అనేక కంపెనీలు రావడం జరిగిందని, ఆ కంపెనీలన్నిటి కూడా త్వరలో మరికొన్ని కంపెనీలు రావడం జరుగుతుందని, తద్వారా నిరుద్యోగులకు అందరికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుందని, వారి జీవన ప్రమాణ స్థాయి పెంచడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుందని కూడా తెలియజేశారు. అదేవిధంగా అమరావతి రాజధానిని కూడా నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణబద్దులైనారు, కొత్త నిశ్చింతో ఉన్నారు. అతనికి కళ అమరావతి రాజధాని నిర్మాణం అని కూడా చెప్పవచ్చు. చంద్రబాబు గారు ఎప్పుడు అంటున్నవారు మా పార్టీ మీటింగ్లో కానీ మమ్మల్ని మాతో వ్యక్తిగతంగా కానీ కలిసినప్పుడు కానీ మనము రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తే ప్రజలు మనం గుర్తుంచుకుంటారు, మనల్ని గుండెల్లో పెట్టుకుంటారు అని అంటున్నవాడు. మనం ఎల్లప్పుడూ ప్రజలకు అవసరమైన విధానాలను, అవసరమైన పనులు చేయాలని కూడా మా అందరికి కూడా సూచిస్తున్నారు. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు చూపిన బాటలోనే మేమంతా కూడా పయనించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా మేము ప్రజాసేవ చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటామని కూడా దగ్గుమల్ల ప్రసాదరావు గారు తెలియజేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రసాదరావు గారు పర్యటించి చంద్రబాబు ఆవశ్యకత తెలియజేసి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటంలోనూ, తెలుగుదేశం జెండాను రెప్రెప్పలాడించడంలో కూడా ప్రసాదరావు గారి కృషి అమోఘమని చెప్పవచ్చు. అంతేకాకుండా ఎన్నికల సమయానికి ముందే ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి చంద్రబాబు నాయుడు వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని, చంద్రబాబు నాయుడు ద్వారానే అన్ని ప్రాజెక్టులు కూడా ఫిలప్ చేస్తారని, చంద్రబాబు నాయుడు వస్తేనే అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవుతుందని కూడా ప్రజలకు వివరించడంలోనూ, ప్రజలను సక్సెస్ చేయడంలోనూ, ప్రజలను చైతన్యవంతం చేయడంలోనూ వీరి పాత్ర, వీరి కృషి ఎనలేదని చెప్పవచ్చు. ప్రజలు కూడా వాటన్నిటిని నమ్మి వాటన్నిటిని ఒక బాధ్యతగా సేకరించి తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలను ఇవ్వటం జరిగిందని కూడా ప్రసాదరావు గారు తెలియజేస్తున్నారు. ఇలాంటి ఘోర ఓటమిని చరిత్రలో కనివిరిగిన రీతిలో ఓటమిని మూట కొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారాలని కూడా ప్రసాదరావు గారు సూచించారు. లేకపోతే ప్రజలే ఇప్పటికే అతనికి 11 సీట్లతో పరిణయం చేశారని, రాబోయే రోజుల్లో ఆ 11 సీట్లు రావని, ఆ పార్టీ ఉండే పరిస్థితి కూడా ఉండదని, ఇప్పటికైనా
ప్రజలకు ఆలోచన విధంగా ప్రజలకు సంక్షేమమైన లక్ష్యంగా పనిచేయాలని, ప్రజలకు ఏమవసరమో తెలుసుకుని ఆ విధంగా కృషి చేయాలి తప్ప తన వంతెట్టు పోకలతోనూ పోతే ప్రజలు ఇదే విధంగా తీర్పిస్తారనే విషయాన్ని గుర్తించుకోవాలని కూడా ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు చెప్పవచ్చును. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అనగానే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న చంద్రబాబుని అనేక వాళ్ళు దేశస్తులు కానీ, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ప్రశ్నిస్తున్నారంటే దానికి ప్రధాన కారణము చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న కమిట్మెంటు, కష్టపడే తత్వము, హార్డ్ వర్కింగ్, మరీ ముఖ్యంగా అతను విజనరీ అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. మంచి అనుభవం గల నేత కావడం వలన, మంచి ఎడ్యుకేటర్ కావడం వలన కూడా అతన్ని రంగాలను కూడా విజయవంతంగా నడిపిస్తున్నారు. వైఎస్ జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు కూడా చెల్లాచెదరైపోయినవని, అన్ని రంగాలు కూడా నిర్వీర్యమైపోయినవని, వాటి వల్ల ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు గురయ్యారని, వాటన్నిటిని గాలిలో పెట్టడానికే చంద్రబాబు నాయుడు గారికి దాదాపు 4 నెలల సమయం పట్టిన విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారని, గుప్పించే అభివృద్ధి అంతా కూడా పరుగులు తీస్తుందని కూడా ఈ పరుగుల ప్రయాణము ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి పదం దొసుకెళ్ళి ప్రపంచపడంలోనే ఆంధ్రప్రదేశ్ నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు రాత్రింబాలు కృషి చేస్తారని, వారి కృషికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికంతం కూడా ముందు ఎన్నింటి నడవాలని, చంద్రబాబు నాయుడు గారి చేస్తున్న అమరావతి మహాయజ్ఞానికి, రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా, అంతేకాకుండా అమరావతి నిర్మాణాన్ని పిలుపైతే పూర్తయితే అనేక అవకాశాలు కాకుండా దేశంలోనే ఆదర్శవంతమైన రాజధానిగా అమరావతి నిలుస్తుందని కూడా ప్రసాద్ గారు తెలియజేస్తున్నారు. నిరంతర కృషివలుడైన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అమరావతి రాజధాని మహాయజ్ఞాన్ని సక్సెస్ చేయాలని, భగవంతుడు వాళ్ళకి మంచి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి, అదే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మంచి శక్తి సామర్థ్యాలతోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథకం నడిపించడం కాకుండా ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పట్టణంలో నిలబెట్టి తెలుగు వారి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఎడుపజేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. For more updates, like, comment, subscribe to our channel.